ఇప్పుడు భారతదేశంలో టర్కీకి సంబంధించి బాయ్కాట్ టర్కీ అని ట్రెండ్ అవుతుంది. టర్కీని బాయ్కాట్ చేయండి, టర్కీ గూడ్స్ని బాయ్కాట్ చేయండి, టర్కీ దేశానికి వెళ్ళే ట్రిప్స్ని బాయ్కాట్ చేయండి అని చెప్పి ట్రెండ్ అవుతుంది. అసలు టర్కీకి వ్యతిరేకంగా భారతీయులు ఎందుకు నినాదాలు చేస్తున్నారు? టర్కీకి అంటే భారతదేశానికి ఎందుకు కోపం వచ్చింది? రీసెంట్గా జరిగిన టెర్రర్ అటాక్ సంబంధించి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పాకిస్తాన్కి పూర్తిగా సపోర్ట్ చేసింది టర్కీ అని చెప్పి భారతీయుల భావన అన్నమాట. ముఖ్యంగా టర్కీ డ్రోన్స్ కానీ, టర్కీ మిసైల్స్ కానీ, ఈవెన్ టర్కీ నేవల్ వార్షిప్ కూడా పాకిస్తాన్ దగ్గరకు వచ్చిందంట. ఇది కట్టసీ పోర్టుకాల్ అన్నారు కానీ ఎవరూ నమ్మట్లేదు. దాంతో భారతీయులు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు టర్కీ పైన. అంతేకాదు టర్కీ యొక్క మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఐసిస్ గార్డ్ మిసైల్స్ కానీ, ఈ బైకర్ మిసైల్స్ కానీ ఇవన్నీ కూడా టర్కీకి సంబంధించినవి పాకిస్తాన్కి సపోర్ట్గా వచ్చినాయి అని చెప్పి టర్కీ ప్రత్యేకమైన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక షిప్ ద్వారా కూడా ఈ వెపన్స్ అన్నీ కూడా పాకిస్తాన్కి చేరవేసిందని చెప్పి కూడా కథనాలు చెప్తున్నాయి. దాంతో ఈ మేక్ మై ట్రిప్ వాళ్ళు వీళ్ళందరూ కూడా టర్కీకి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా సేల్ చేయడం ఆపేసినట్టు కూడా కథనాలు వస్తాయి. అంతేకాదు ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి దాదాపు 3.3 lakh 3.5 లక్షల మంది టూరిస్టులు టర్కీకి వెళ్తారు. ఇప్పుడు భారతీయులు టర్కీకి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటున్నారు. అంతేకాదు టర్కీ నుంచి యాపిల్స్ మనం బాగా కొనుక్కొచ్చుకుంటాం. ఇప్పుడు టర్కీ నుంచి కొనుక్కోవద్దు, ఇరాన్ నుంచి, న్యూజిలాండ్ నుంచి మనం యాపిల్స్ కొనుక్కొచ్చుకుందాం, టర్కీ నుంచి యాపిల్స్ కొనుక్కోవచ్చుకోవద్దు అని చెప్పుకుంటున్నారనమాట. అంతేకాదు టర్కీ ఎప్పుడు కూడా తన ఒక ఇస్లామిక్ లీడర్గా భావిస్తూ ఉంటుంది. పాకిస్తాన్కి కష్టం వచ్చినా, ఏ ఇస్లామిక్ దేశానికి కష్టం వచ్చినా కొన్ని ఫ్రెండ్స్ అంటే తనకి నచ్చిన దేశాలకు కష్టం వస్తే తన లీడర్గా భావిస్తుంది. రీసెంట్గా టర్కీ యొక్క డిఫెన్స్ మినిస్టర్ కూడా పాకిస్తాన్కి సాలిడారిటీ తెలుపుతూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. దాంతో చాలామంది భారతీయులకు టర్కీ అంటే కోపం వచ్చింది. ఇండియా టర్కీ యొక్క ట్రేడ్ దాదాపు $10.5 బిలియన్ ఉంటుంది అనమాట. అయితే ఈ ట్రేడ్ విషయంలో కూడా టర్కీతో మనం ఇంకెక్కువ ట్రేడ్ చేయొద్దు, టర్కీ నుంచి మనకి పెద్దగా ఎఫ్డిఏ లేవు, వచ్చినా మనకు అవసరం లేదు అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. రీసెంట్గా కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ టర్కీకి వెళ్ళినప్పుడు టర్కీ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగన్ కూడా కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పారనమాట. ఈ విషయంలో భారతదేశానికి ముఖ్యంగా భారతదేశంలోని చాలామంది పౌరులకి టర్కీ అంటే చాలా కోపం వచ్చిందనమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఆన్లైన్లో టర్కీకి వ్యతిరేకంగా బాయ్కాట్ టర్కీ, టర్కీ మేడ్ గూడ్స్ కానీ, టర్కీ మేడ్ టెక్స్టైల్స్ కానీ, టర్కీ మేడ్ ప్రోడక్ట్స్ కానీ, టర్కీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంక్లూడింగ్ యాపిల్స్ కానీ ఏవి ముట్టుకోకూడదు, భారతీయులు టర్కీకి టూరిస్టులుగా వెళ్ళకూడదని చెప్పి చాలామంది భావిస్తున్నారనమాట. సో మనకు కష్టం వచ్చినప్పుడు, మనపైన ఇంత దారుణమైన టెర్రర్ అటాక్ జరిగినప్పుడు స్టేట్ స్పాన్సర్ టెర్రరిజంను ఖండించకుండా ఇంకో పక్క పాకిస్తాన్కి సాలిడారిటీ తెలపడం ఏంటి, పాకిస్తాన్తో సంఘీభావం తెలపడం ఏంటి అని చెప్పి చాలామంది అంటున్నారు. 2023లో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు, టర్కీలో ప్రజలు చాలా సఫరింగ్ గురవుతున్నప్పుడు భారతదేశం ఆపరేషన్ దోస్తీ లాంచ్ చేసి టర్కీకి సహాయం చేసింది. ఈ మాత్రం అంటే హ్యూమానిటేరియన్ రిలీఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఇండియా ఇమీడియట్గా ఇచ్చిందనమాట. ఈ మాత్రం ఆలోచన కూడా టర్కీకి లేదా? మనపైన ఎంత టెర్రర్ అటాక్ జరిగినా టర్కీ మనకు సపోర్ట్ చేయకపోగా ఇంకో దిశగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సరం టర్కీ పాకిస్తాన్కి $5 మిలియన్ వర్త్ ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ అమ్మిందనమాట. అంటే పాకిస్తాన్ టర్కీ నుంచి చాలా ఆయుధాలు కొనుక్కుంటుంది. అంతేకాదు రీసెంట్గా ఎవరైతే పెహల్గామ్ టెర్రరిస్టులు చనిపోయారో వాళ్ళకి సంబంధించి టర్కీ అధికారులు ఏమన్నారు తెలుసా? మార్టియోడమ్ ఆఫ్ సివిలియన్స్ అన్నారు. అంటే సామాన్యమైన పౌరులు వీరమరణం పొందారని చెప్పి. ఓ పక్క టెర్రరిస్టులు చనిపోతే ఇంకో పక్క సామాన్యమైన పౌరులు వీరమరణం పొందటం ఏంటి? ఇవన్నీ చూస్తే ఇండియా ముఖ్యంగా భారతీయ పౌరులకి కోపం రాదా టర్కీ పైన?